కంబరామాయణం. భరతుడు దృఢంగా చెబుతున్నటువంటి ప్రతిజ్ఞావచనాలు విని కౌసల్యాదేవి మనస్సులో ఆనందం పెల్లుబికింది. కైక వేసిన పథకంలో భరతుడు భాగస్వామి కాడు అని నిశ్చయించుకుని క్రిందపడి దొర్లుతూ దీనంగా విలపిస్తూ మట్టి కొట్టుకుపోయిన దేహంతో ఉన్న భరతుడిని లేవదీసి శిరస్సుపై ఆఘ్రాణించి, అటువంటి తల్లికి ఎటువంటి కొడుకు రా నాయనా, ఇంత నిష్కల్మష హృదయుడవు జన్మించావు, ఇక చేయవలసిన కర్తవ్యం గురించి ఆలోచించిన ఆయన అని పలికింది. నీ తండ్రి గారు మరణించి ఇప్పటికే 7 దినములు దాటిపోయింది. వారి అంత్యక్రియలు నిర్వహించవలసిన బాధ్యత నీవు నిర్వర్తించవలసి ఉన్నది అని తెలిపింది కౌసల్యాదేవి. రామమాత మాటలను ఆదేశంగా స్వీకరించి అటు నుంచి అటే వశిష్ఠుల వారి మందిరానికి వెళ్ళాడు భరతుడు. వశిష్ఠుల వారి ఆదేశం మేరకు తండ్రి దేహాన్ని భద్రపరిచిన తైలద్రోణి వద్దకు చేరుకున్నాడు. ఎటువంటి చక్రవర్తికి ఎటువంటి స్థితి ఇది అని కుమిలిపోయాడు. కొడుకులు కొడుకులు అని తపించి తపించి చివరకు అంత్యకాలంలో ఎవరూ దగ్గర లేకుండా అంతిమ శ్వాస విడిచాడు ఆయన. చివరకు అంత్యక్రియలకు కూడా ఇన్ని రోజులు ఆగవలసిన దుస్థితి. తనను చూసి తానే యవగించుకున్నాడు. ఈ స్థితికి కారణము నేనే కదా అనే తలపు ఆయనలో తీవ్రమైన వేదనను రగిల్చి దహించి వేసింది. వశిష్ఠ మహర్షి ఆజ్ఞను అనుసరించి చక్రవర్తి దేహాన్ని తైలద్రోణి నుండి తీసి ప్రత్యేకంగా నిర్మించిన స్వర్ణరథముపై ఊరేగింపుగా శ్మశాన వాటికకు తరలించారు. గంధపు చెక్కలతో పేర్చిన చితిపై దశరథుడి దేహాన్ని ఉంచిన పిదప చితికి నిప్పంటించబోయాడు భరతుడు. అంతలో వశిష్ఠుల వారి గంభీర కంఠధ్వని వినిపించింది. నీవు కాదు, ఆయన తలకొరివి పెట్టవలసినది అనే మాట వినిపించింది. భరత, నీ తండ్రి నిన్ను పరిత్యజించినాడు, నీవెంత మాత్రమో ఇక తన పుత్రుడు కాదని చెప్పి ప్రాణము విడిచినాడయ్యా ఆయన. పిడుగుపాటుకు బెదిరి నేలపై పడి విలవిల కొట్టుకునే పాములాగా బాధతో మెలికలు తిరిగిపోయాడు భరతుడు. చురకత్తితో ఎవరో హృదయమునకు లోతుగా గాయము చేసి నిలిపెట్టి త్రిప్పినట్లయినది ఆయన పరిస్థితి. ఓహ్, ఇక్ష్వాకులలో నాకు వచ్చినంత ఖ్యాతి మరి ఎవ్వరికీ రాలేదు, ఇక ముందు రాదు కూడా. ఆయన రాజ్యమునకు వారసుడను, నాకు పాలించే అధికారము కలదు గాని అంత్యేష్టి నిర్వహించుటలో లేదు. గడ్డి ముక్క కన్నా హీనమైపోయినది నా బ్రతుకు అంటూ రోదసినంటేటట్లుగా రోధించాడు భరతుడు. అటు పిమ్మట వశిష్ఠుల వారి సూచన మేరకు శత్రుఘ్నుడు తండ్రికి అంత్యక్రియలు జరిపాడు. జరుగువలసిన 10 దిన కర్మకాండ అంతా శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. మహారాజు పేరిట భూరిదానాలిచ్చాడు శత్రుఘ్నుడు. ఆ 10 రోజులు క్షణమొక యుగము వలె గడిపాడు ఆయన. తనకు కష్టాల కడలిని సృష్టించిన రాజదండాన్ని నిర్లిప్తంగా చూశాడు భరతుడు. పాపపు మార్గాన చేతికొచ్చిన ఈ దండము నేను ధరించను అని నిశ్చయించుకుని మంత్రులకు ఆ సంగతి తెలియజేశాడు. కాని వారు అందుకు సమ్మతించలేదు. రాజు లేని రాజ్యంలో అరాచకం ప్రబలి ప్రజలు అధర్మవర్తనులవుతారు. కావున మంత్రులందరూ పండితులతో కలిసి భరతుడితో చర్చించ సంకల్పించారు. రాజసభ ఏర్పాటయ్యింది. పుర ప్రముఖులు, మంత్రులు, సామంతులు అందరూ అక్కడికి చేరుకున్నారు. సుమంత్రుడు సాలోచనగా వశిష్ఠుల వారి వైపు చూశాడు. వశిష్ఠుల వారికి సుమంత్రుడి ఆలోచన అర్థమయ్యింది. నాయనా, వీరంతా ఇప్పుడు ఇక్కడ సమావేశమైనది నీకు తెలుసును కదా. సాధ్యమైనంత వెంటనే నీవు రాజ్యభారము స్వీకరించవలే. అట్లు కాని ఎడల రాజ్యములో అరాచకము ప్రబలుతుంది. నావికుడు లేని పడవ కడలిలో మునిగినట్లు రాజులేని రాజ్యము అస్తవ్యస్తమవుతుంది. నీ తల్లి నీకు సంపాదించి ఇచ్చిన రాజ్యమును పరిపాలించు అని పలికి మౌనం వహించారు వశిష్ఠుల వారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.